ఓకే. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఇంకొంచెం డెప్త్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చెప్పుకున్నాం కదా. సో దాంతోపాటు ప్రింట్లో ఒక చిన్నవి ఒక 1 or 2 ఉన్నవి, అవి చెప్పేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామింగ్కి వెళ్దాం. ఓకే. సో మనం నిన్న ఒక శాంపుల్ చేసాం కదా. సో విత్ 2 values. సో నేను ఒక 2 values తీసుకుంటున్నాను. సో x ఈజ్ ఈక్వల్ టు 20, y ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 10. ఓకే. సో మనం ఒక ఇప్పుడు ప్రింట్ వాల్యూ చేయాలనుకో, ప్రింట్ ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్. సో దీనికి జస్ట్ నేను ఒక పేరు ఇస్తున్నాను. ఓకే. అంటే మనం ఏం చేసినా కానీ అదొక ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ప్రోగ్రామ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఓకే. సో ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 numbers ఎడిషన్ చేయాలి అంటే, మనం ఎడిషన్ ప్రింట్ చేయాలంటే సింపుల్గా మనం ప్రింట్, హలో, ఓకే, స్క్రీన్ షేరింగ్. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఓకే, కనిపిస్తుందా స్క్రీన్? రైట్. సో ఎడిషన్ ఆఫ్ 2 numbers, నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు అంటే 20 తీసుకుని xకి అసైన్ చేశాను, 10 తీసుకుని yకి అసైన్ చేశాను. సో క్యాలిక్యులేషన్ రిజల్ట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ x ప్లస్ y, సో విచ్ విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ 20 + 10 30. ఓకే. ఇది మనం ఏం చేస్తున్నాము, వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం ఇందులో. ఓకే. ఇందులో మనకి సో అంటే జస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఇందులో ఓన్లీ రన్ చేసినప్పుడు 30 అనేది ఒక్కటే కనిపించింది అనుకో, అవుట్పుట్ చూసే వాళ్ళకి అది అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఒక హెల్పింగ్ టెక్స్ట్, హింట్ టెక్స్ట్ ఒకటి యాడ్ చేస్తాం దీనికి. సో జనరల్గా మనం ఎలా యాడ్ చేస్తాము, ప్రింట్లోనే కామా పెట్టుకుని నిన్న పెట్టుకున్నాం కదా, ది అడిషన్ ఆఫ్ 20 and 10 ఈజ్ అని చెప్పి, సో ఇక్కడ ఒక హెల్పింగ్ టెక్స్ట్ ఒకటి పెట్టుకున్నాం. ఓకే. కామా రిజల్ట్ ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సో ఎవరైనా కనుక అవుట్పుట్ ప్రోగ్రామ్ రన్ చేసుకుని అవుట్పుట్ చూస్తుంటే ది అడిషన్ ఆఫ్ 20 and 10 ఈజ్ 30, ఒక మీనింగ్ఫుల్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 పెట్టాను అనుకో, 30 అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 40 పెట్టాను అనుకో. అగైన్ నేను ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ 30 కింద మార్చుకోవాలి, ఇక్కడ 40 కింద మార్చుకోవాలి. సో అంటే ఇలా డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తే ఇది ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ అనమాట. అంటే ఇది ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవ్వదు, ఇక్కడ మనం డిస్ప్లే కోసం మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇలా కాకుండా మనము ఈ వాల్యూని అండ్ ఈవెన్ ఈ వాల్యూని కూడా, రిజల్ట్ని కూడా మనము ఒకే స్ట్రింగ్ అంటే ఒకే టెక్స్ట్ లాగా డిస్ప్లే చేయాలి అంటే కనుక మనకు ఒక ఫార్మేటెడ్ ప్రింట్ అనేది చేయాలి. సో అది చెప్తాను. సో ముందు ఏం చేద్దామంటే ఈ x ప్లస్ వైని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఓకే. సో x ప్లస్ వైని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేద్దాం, దాన్ని రిజల్ట్ అని చెప్దాం. ఓకే. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై. సో xలో 30 ప్లస్, సో ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వైలో 40 ప్లస్ xలో 30 ఈక్వల్ టు రిజల్ట్. అంటే ఈ వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రిజల్ట్ అనే నేమ్తో సేవ్ అవుద్ది కంప్యూటర్లో. ఇప్పుడు మనం రిజల్ట్ని ప్రింట్ చేయాలంటే సింపుల్గా నేను x ప్లస్ వై బదులు నేను రిజల్ట్ అని చెప్పి పెట్టేస్తే సరిపోద్ది. ఎందుకంటే రిజల్ట్ ఈజ్ కంటైనింగ్ ఎడిషన్ ఆఫ్ x and y, సో విచ్ ఇస్ గివింగ్ ద సేమ్ రిజల్ట్. ఓకే. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసాము, ఇదొక టెక్స్ట్ యాడ్ చేసాము, ప్రింట్లోని కామా రిజల్ట్ అనేది యాడ్ చేసాము. సో ఈ కామాని ఎక్స్క్లూడ్ చేసి డైరెక్ట్ ఒకటే టెక్స్ట్లో ప్రింట్ చేయొచ్చా అంటే చేయొచ్చు.
ఓకే, ఇక్కడ ఇంకొక ఇష్యూ మనకి ఏముంది, ఇక్కడ డైరెక్ట్గా 30 40 అని నెంబర్ ఇచ్చేస్తాం, కానీ ఇక్కడ నేను వాల్యూ మార్చాను అనుకో, ఆ వాల్యూ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు కదా, నేను మాన్యువల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని చేంజ్ చేసుకోవాలి. సో ఇలా కాకుండా దీని రెఫరెన్స్ని ఇక్కడ ప్రింట్ చేసేలాగా ఇచ్చుకుందాం అనుకో, జనరల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫార్మేటెడ్ అంటే ఎఫ్ అని డినోట్ చేసామంటే కనుక ఇక్కడ మనం ఈ కామా తీసేయచ్చు. ఓకే, కామా తీసేసి నేను బ్రాకెట్స్, ఓకే, కర్లీ బ్రాకెట్స్ పెట్టి రిజల్ట్. ఓకే, అండ్ ఇక్కడ కూడా 30 ప్లేస్లో నేను ఏం చేస్తానంటే కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఎక్స్. ఓకే, ఇక్కడ 40 ప్లేస్లో కర్లీ బ్రాకెట్స్ పెట్టేసి 40ని తీసేసి నేను వై, ఎందుకంటే వై వాల్యూ నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే డబుల్ కోట్స్లో ఇదంతా సింగిల్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ కామాలతో సెపరేటెడ్ వాల్యూస్ ఏమీ లేవు, జస్ట్ డైరెక్ట్ ఒకటే పార్ట్ అనమాట ఇదంతా. కాకపోతే ఏమైంది, ముందు మనం జస్ట్ ఒక ఎఫ్ అనే ఒక లెటర్ చేర్చామన్నమాట. సో ఇది అర్థం చేసుకుంటుంది. సో కంప్యూటర్కి ఈ ఫార్మేట్లో ఎఫ్ అని ఇస్తే కనుక విచ్ విల్ బి డినోటెడ్ యాజ్ ఎ ఫార్మేటెడ్ అనమాట. ఇదొక ఫార్మేటెడ్ టెక్స్ట్. నార్మల్ టెక్స్ట్ వేరు, ఫార్మేటెడ్ టెక్స్ట్ వేరు. ఓకే, సో ఫార్మేటెడ్ టెక్స్ట్ ఎఫ్తో డినోట్ చేస్తాము, ఎందుకంటే మనకి మధ్య మధ్యలో వాల్యూస్ డైనమికల్గా లోడ్ అవ్వాలి విత్ ద సింగిల్ టెక్స్ట్. అలా కావాలి అంటే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రన్ చేస్తే కనుక ఎడిషన్ ఆఫ్ 30 and 40 is 70. ఓకే, ఇప్పుడు నేను ఈ వాల్యూని మారుస్తాను, 30 బదులు 3నే పెట్టా. అండ్ నేను ఈ ప్రింట్లో ఎక్కడ కూడా వాల్యూని మెయింటైన్ చేయట్లేదు, వాల్యూని మార్చట్లేదు. సో ఇప్పుడు ఏమవుద్ది, నేను ఇక్కడ మార్చకుండానే ద అడిషన్ ఆఫ్ 3 and 4 ఈజ్ 43. రిజల్ట్ అనేది మారింది కదా. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3 వాల్యూ డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది, వై ప్లేస్లో 40 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మనకు ఈ ఫార్మేట్ అనేది మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం అనమాట. ప్రోగ్రామింగ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసే కొద్ది మనం వాడుతూ ఉంటాం. దీనివల్ల లాభం ఏంటి, డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వడం వల్ల నేను పైన ఉన్న వాల్యూస్ మార్చినప్పుడల్లా నేను ఇక్కడ కూడా వాల్యూస్ అనేవి మార్చాల్సి వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న చేద్దాం. ఇప్పుడు మనకి ఎక్స్ అనేది నంబరే, వై అనేది కూడా నెంబరే. ఓకే, సో ఎక్స్ అనేది వై అనేది రెండు నెంబర్లే. ఒకవేళ నేను ఎక్స్ అనేది నెంబర్ కాకుండా టెక్స్ట్ ఇచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇచ్చాను, ఇక్కడ 40నే డబుల్ కోట్స్లో పెట్టాను, విచ్ ఈజ్ అ టెక్స్ట్ అంటే స్ట్రింగ్ టైప్. ఇంతకుముందు ఇచ్చింది ఇంటిజర్ టైప్ ఇంట్. ఓకే, ఇది వచ్చేసి స్ట్రింగ్ టైప్. ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, ది అడిషన్ ఆఫ్ 3 and 40 ఈజ్ 340. అంటే రెండు స్ట్రింగుల్ని మనము యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇట్ విల్ కన్కాటినేట్. It won't add directly as a, it won't consider directly as a number, it will consider as a alphabet text. Okay, so it will concatenate. సో కన్కాటినేట్ అవుద్ది ఇది. ఓకే, అదే సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మనము ఒకటి నెంబర్ ఇచ్చి రెండోది టెక్స్ట్ రిలేటెడ్ ఇచ్చామనుకో, సో ఇది నెంబరు, ఇది స్ట్రింగ్, ఇది ఇంటిజరు, ఇది స్ట్రింగ్. ఓకే, డైరెక్ట్ నెంబర్ అండ్ టెక్స్ట్. ఇప్పుడు ఇది అలౌ కాదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే అన్సపోర్టెడ్ ఆపరాండ్ టైప్ ఫర్ ప్లస్ ఇంట్ అండ్ స్ట్రింగ్, అంటే ఒక ఇంట్ ఇస్తున్నాం, ఒక స్ట్రింగ్ ఇస్తున్నాం, ఈ రెండిటి మధ్యలో మనకు అడిషన్ ఆపరేషన్ మనం చేయలేము అని చెప్పి అంటుంది. ఓకేనా, సో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు పొరపాటుని ఇది కొటేషన్లో ఇచ్చి దీని రిజల్ట్ ఎలా వస్తుంది అని చెప్పి చెక్ చేసుకోండి. సో స్ట్రింగ్ అండ్ ఈవెన్ మనం ప్రింట్ని, సో ఇక్కడ రిజల్ట్ అనేది తీసేస్తున్నాను, ఒకవేళ ఇది కామెంట్ చేసేసి ఇది కూడా కామెంట్ చేసేసి ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఆల్రెడీ నాకు వార్నింగ్ చూపించింది. సో వార్నింగ్ ఏది, ఎక్స్పెక్టెడ్ టైప్ ఇంట్ గాట్ స్ట్రింగ్ ఇన్స్టెడ్. అంటే ఈ ఎక్స్ అనేది ఆల్రెడీ ఇంటిజర్ అండ్ ఇది ప్లస్ ఆపరేషన్. ఓకే, ప్లస్ ఆపరేషన్. ఇక్కడ
నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా అది ఇంటిజర్నే ఎక్స్పెక్ట్ చేస్తుంది, నెంబర్నే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే ఇదేమొచ్చింది, ఇక్కడ మనకి స్ట్రింగ్ వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ టైప్ ఇంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాకపోతే స్ట్రింగ్ అనేది వచ్చింది దానికి బదులు అని చెప్పింది. సో ఇక్కడ ఆల్రెడీ వార్నింగ్ చూపించింది. మనం ఈవెన్ రన్ చేసినా కూడా ఇక్కడ ప్రింట్ x+y దగ్గర అన్సపోర్టెడ్ ఆపరాండ్, అంటే ఈ ఒక ఇంట్కి ఒక స్ట్రింగ్కి మధ్య ఈ ప్లస్ ఆపరేషన్ అనేది జరగదు అని చెప్పి అది అక్కడ టైప్ ఎర్రర్ అని చెప్పి ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇది వేరే టైప్, ఇది వేరే టైప్ కదా, ఈ రెండింటి మధ్యలో ప్లస్ అనేది అవ్వదు అని చెప్పి. ఓకే, బట్ స్ట్రింగ్కి దీనికి మధ్య ఇంకొక ఆపరేషన్ అయితే పాసిబుల్ అవుద్ది. ప్లస్ అనేది పాసిబుల్ అవ్వదు, మిగతా ఏమి పాసిబుల్ అవ్వవు. బట్ ఒక ఆపరేషన్ ఏంటంటే, ఇప్పుడు కంప్లీట్గా ఇది ఒక సెపరేట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో నేను దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఓకే, సేమ్ నేను ఏం చేస్తానంటే నేమ్, ఇంకొకటి పైథాన్లో మనకి ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, టెస్ట్ నేమ్ ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ చూస్తే నార్మల్గా ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్. అంటే మనకి ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, అన్లెస్ ఇంకొక సబ్ లైన్ అయితే కనుక. అంటే ఇది ఒక స్టేట్మెంట్ కదా, ఇది ఒక స్టేట్మెంట్, సో మెయిన్ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకొక సెపరేట్ స్టేట్మెంట్ రాసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ name2. ఓకే, name2 ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ నేమ్ ఇంకోటి పెట్టాను. సో ఇక్కడ ఏమైంది, ఈ రెండు కూడా స్టార్టింగ్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్, ఇవి ఇండిపెండెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్. సో ఇవి ఎప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్పేసింగ్ ఏమీ లేకుండానే స్టార్ట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇండెంటేషన్ గురించి మనం ఇంకొంచెం నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పేస్లో గట్ట ఏమీ లేకుండా చూసుకోండి. ఓకేనా, నేమ్ యాపిల్ అని చెప్పి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ని నేను 2 times ప్రింట్ చేయాలి అనుకో, నేనేం చేయొచ్చు, నేమ్ కామా నేమ్ ఇలా ఇచ్చుకోవచ్చు కదా. సో 2 times యాపిల్ అనేది ప్రింట్ అయింది. మనం దీన్నే ఒక ఫార్మేటెడ్ టెక్స్ట్లో డిస్ప్లే చేయాలనుకో, ఏం చేస్తాం, ఇందాక చెప్పుకున్నట్టు F డబుల్ కొటేషన్స్, ఓకే, నేమ్ స్పేస్ నేమ్. ఓకే, నేమ్ స్పేస్ నేమ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఇది కూడా నేమ్ని 2 times తీసుకొస్తుంది. ఇప్పుడు ఇదే నేమ్ని ఒక 10 times డిస్ప్లే చేయాలి అనుకో, హారిజంటల్గా ఒక 10 times డిస్ప్లే చేయాలి అంటే కనుక ఇది మనం మళ్ళీ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మొత్తం మనం ఇప్పుడు ఒక 100 times అనుకో, అప్పుడు కూడా మళ్ళీ ఇలాగే చేయలేం కదా. సో దీనికి ఒకటి ఉన్నది షార్ట్ కట్. సో ఇప్పుడు మనం ఇదంతా తీసేసి సింపుల్గా 10 times అనుకున్నాం కదా. ఓకే, నేమ్ని 10 times అనుకున్నాం కాబట్టి 10 into నేమ్. ఓకే, 10 into నేమ్ అన్నాం అనుకో, ఏమైంది, యాపిల్ 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 అంటే ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, బట్ స్పేస్ ఇక్కడ మనం ఇక్కడ స్పేస్ ఇచ్చుకుంటే కనుక సరిపోద్ది. ఓకే, ఏమైంది, సేమ్ అవుట్పుట్ మనకి సింపుల్గా ఒకటే స్టేట్మెంట్తో వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 times కావాలి అనుకున్నాను అనుకో, 50 into నేమ్. ఓకే, 50 into నేమ్ 50 times యాపిల్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఇది ఇంటిజర్, ఇది స్ట్రింగ్, బట్ ఇంటిజర్కి స్ట్రింగ్కి మధ్యలో మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. మల్టిప్లికేషన్ ఎలా ఉపయోగపడుతుంది, ఎన్ని టైమ్స్ అయితే చెప్తామో అన్ని టైమ్స్ అది రిపీట్ అయ్యేలా, రిపిటేషన్ ప్రింట్ అయ్యేలా చేస్తుంది. ఓకే, బట్ వాట్ ఈజ్ నాట్ పాసిబుల్, అదర్ ఆపరేషన్స్ ప్లస్ ఎడిషను ఇవి పాసిబుల్ అవ్వవు. బట్ ఇక్కడ మనకు పాసిబుల్ అయ్యేది మల్టిప్లికేషన్ అయితే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇదొకటే మీకు ఎప్పుడన్నా అంటే మనకి ప్రింట్లో కనుక ఇలాంటి ప్రింట్ చేయాల్సి వస్తే కనుక వీ కెన్ యూటిలైజ్ దిస్. ఓకే, సో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనం ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్లో ఒక 50 times
ఓకే, ఒక స్టార్ ప్రింట్ చేద్దాం అనుకో, ఒక హైఫన్ గీత ప్రింట్ చేయాలనుకో మన ప్రోగ్రాంలోని ఇలాగా. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేసి ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఒక స్పేస్ ఆర్ ఇంకోటి ఏదో ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ హైఫన్. ఓకే, ఏమైంది ఇక్కడ ఈ మధ్యలో మనం ఇంకా ఏం చేయొచ్చు, నేమ్ ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50 కదా, ఒక 10 టైమ్స్ స్టార్ ప్రింట్ చేసుకుని కామా, సో ఏదో ఒక నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పూజిత నేమ్ కామా ఇంకొక 10 టైమ్స్ స్టార్ ప్రింట్ చేసుకోవాలి. సో జస్ట్ ఇది ఒక, అంటే మనం ఏదన్నా సరదాగా ఏదన్నా మనం ప్రింట్ చేసుకోవాలి అంటే కనుక మన ఫ్రెండ్స్కి చూపించుకోవడానికి. సో సింపుల్గా ఇది ఒక డిజైన్ యాక్చువల్గా. ఓకే, ఇది ఒక డిజైన్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో అర్థమైంది కదా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సరదాగా చిన్న ఫన్నీ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే కనుక యూ కెన్ ప్రాక్టీస్ లైక్ దిస్. మీరు ఏ డిజైన్లన్నా ఇక్కడ మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, based on your creativity. Okay, so this is to explain we can do multiplication with string and int, but the result will be like this. ఎన్నిసార్లు అయితే చెప్తామో అన్నిసార్లు అది ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్ వీ కెనాట్ డూ ఎడిషన్ బిట్వీన్ ఇంటిజర్ అండ్ స్ట్రింగ్. ఓకే, అండ్ ఇంకొకటి మనకి ఇంకేం చేయొచ్చు, సో ఇంకొకటి నేమ్ టు ఇచ్చుకుంటే, బట్ ఎడిషన్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఎడిషన్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అండ్ మ్యాంగో ఇచ్చుకుంటే కనుక ప్రింట్ ఆఫ్ నేమ్ ప్లస్ నేమ్2. ఇవి రెండు స్ట్రింగ్సే కాబట్టి ఏమవుతుంది, ఇట్ విల్ యాక్చువల్లీ concatenate. Okay, concatenate. Okay, so addition is possible between number to number and strings to string, but it is not possible between string and a number. Multiplication, okay, possible between number to number and string to number. ఓకే, ఐ డోంట్ థింక్ మల్టిప్లికేషన్ ఇక్కడ పాసిబుల్ అవుద్ది అనుకోవట్లేదు. సో ఇక్కడ పాసిబుల్ అవ్వదు. స్ట్రింగ్ టు స్ట్రింగ్కి మనకి సరదాగా మల్టిప్లికేషన్ చేద్దామంటే ఇట్ వోంట్ పాసిబుల్. ఓకే, రైట్. సో ఇదొక సింపుల్ ప్రోగ్రాము. అండ్ చెప్పాను కదా, ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులోని. ఓకే, స్పేసింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి స్పేస్ కూడా అది కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, జాగ్రత్తగా. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం. ఏం చేద్దాం అంటే, మనకి జనరల్గా మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ ఉంటాయి కదా. సో సింపుల్, ఏం చేద్దాం అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ క్యాల్కులేటింగ్ a plus b హోల్ స్క్వేర్. ఓకే, a plus b హోల్ స్క్వేర్ మనకి ఫార్ములా ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇదే కదా. సో ఇటువంటి దానికి ప్రోగ్రామ్ రాద్దాము అనుకున్నాం అనుకో. ఓకే, మనం సింపుల్గా రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నా. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నా. ఓకే, ఇప్పుడు మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇప్పుడు రిజల్ట్ ఒకటి తీసుకుందాం. రిజల్ట్ వేరియబుల్ అది స్టోర్ చేద్దాం. ఓకే, రిజల్ట్ వేరియబుల్ ఏం స్టోర్ చేస్తాము, ఇప్పుడు a స్క్వేర్ అంటే నిన్న మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఒక ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఒకటి చెప్పుకున్నాం, అది డబుల్ స్టార్. ఓకే, a స్టార్ 2. ఓకే, ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్టార్ 2 ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. సో
ఇక్కడతో మనకి ఏమైంది ఫార్ములా. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇందులో రిజల్ట్లో వచ్చేసింది కదా. సో మనం సింపుల్గా ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఓకే, ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఓకే, ఎంత 900 ఇది క్యాలిక్యులేట్ చేసి వచ్చేసింది. ఓకే, ఏ స్క్వేర్ 100 ప్లస్ 400 ప్లస్ ఇది. ఇప్పుడు మనము ఫార్మాటెడ్ స్ట్రింగ్లో దీన్ని రిజల్ట్ని డిస్ప్లే చేయాలి అంటే ఒక మీనింగ్ఫుల్గా ఎఫ్. ఓకే, ఎఫ్ డబుల్ కోట్స్ మనం ఏం చేస్తాం, ఈ రిజల్ట్ని బ్రాకెట్స్లో పెట్టేసుకుందాం. రిజల్ట్ని బ్రాకెట్స్లో పెట్టేసుకుందాము. ది రిజల్ట్ ఆఫ్ the result of a plus b whole square is result ఏమైంది as it is the result of a plus b whole square is 900. ఓకే, ఇది ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఇది ఫార్మాటెడ్ కాదు అంటే కనుక మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇది ఒక సెపరేట్ స్ట్రింగ్లా తీసుకోవాలి, ఇది ఒక సెపరేట్ స్ట్రింగ్లా తీసుకోవాలి. లేదంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏ ప్లస్ బి బదులు వాల్యూస్ని డిస్ప్లే చేద్దాం అనుకుంటే ఏం చేయొచ్చు, ఏ ప్లేస్లో ఈ హార్డ్ కోడ్ వాల్యూ ప్లేస్లో ఇలా ఏ పెట్టేసుకుంటే మనకి యాక్చువల్ డైరెక్ట్ టెక్స్ట్ కాకుండా వేరియబుల్లో ఏది ఉందో అది ప్రింట్ అవుద్ది. సో ఏ బి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ది రిజల్ట్ ఆఫ్ 10 + 20 హోల్ స్క్వేర్ ఈజ్ 900. 10 + 20 అంటే 30 కదా, 30 స్క్వేర్ అంటే 900. ఓకే, సో ఇక్కడ మనం వాడిన ఆపరేటర్ ఏంటి, నిన్న చెప్పుకున్న దాంట్లో ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ వాడాము, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మీరు అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే కనుక మీరు ఇంకొక ఫార్ములాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ x³ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 25 ఇలా ఇది ఒక ఫార్ములా కదా. సో x³ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 25. సో దీని రిజల్ట్ కనుక్కోవాలి అంటే దీనికంటూ ఒక ప్రోగ్రామ్ రాసేసి మనం కనుక్కోవచ్చు. ఓకే, సో ఇదొకటి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే దీన్ని రెఫరెన్స్ కింద తీసుకుని మీ ఓన్గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏదో ఒక ఫార్ములాని మీరు వేసుకుని ఆ ఫార్ములాకి మీరు రిజల్ట్ కట్టడానికి వాల్యూస్ ఇచ్చేసి, సో వాల్యూస్ మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని ఈ ఫార్ములా ప్రకారం ఇలా రాసేసుకుని సో మనం రిజల్ట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే, సో దీనికి ఒక ఎక్స్టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో 10, 20. ఓకే, నేను రన్ చేసినప్పుడు 10, 20నే వస్తుంది. ఎన్నిసార్లు రన్ చేసినా నాకు రిజల్ట్ ఏమొస్తుంది, 10, 20 వస్తుంది. ఇప్పుడు నేను 10, 20 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 1 and 2. ఓకే, 1 and 2ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఫార్ములాలో పెట్టుకోవాలి అంటే కనుక నేను ఏం చేయాల్సి వస్తుంది, ప్రోగ్రాంలోకి వెళ్ళి ఈ ఏ వాల్యూని బి వాల్యూని మోడిఫై చేసి మళ్ళీ రన్ చేయాల్సి వస్తుంది. రన్ చేస్తే ఇప్పుడు ఏమైంది, రిజల్ట్ ఆఫ్ 1 + 2 హోల్ స్క్వేర్ ఈజ్ 9. ఇప్పుడు ఓకే, నేను ఎన్నిసార్లు రన్ చేసినా అదే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను వాల్యూ మార్చాలి అనుకో, మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి సో ఏ వాల్యూ మార్చాను, నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ది చెప్పాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మన ఫ్రెండ్స్కి మనం ఒక ప్రోగ్రామ్ రాసి వాళ్ళకి తెలియకుండా దాసేసి, ఓకే కోడ్ దాసేసి ఇప్పుడు నువ్వు రన్ చేసుకో, నువ్వు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి హోల్ స్క్వేర్ ఇచ్చేస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి ఇచ్చేస్తుంది అని చెప్పాలనుకో, ఇది పాసిబుల్ అవుద్దా, ఎందుకంటే ఇది 3 + 2 అని చెప్పి తెలిసిపోతుంది మనకి. సో వాడికిచ్చి వాడిని రన్ చేయాలి అంటే కనుక మనం అవుట్పుట్ నుంచి డైనమిక్గా వాల్యూ తీసుకోవాలి. ఓకే, మనకి ఇప్పుడు అంతా ఏంటిది, స్టాటిక్ వాల్యూ అంటే ఫిక్స్డ్ వాల్యూ ఈ ప్రోగ్రామ్ మొత్తానికి a = 3 b = 2 అన్లెస్ వి చేంజ్ ఇట్. ఓకే, ఎన్నిసార్లు రన్ చేసినా అదే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ నేను ఏ వాల్యూ మార్చాలి బి వాల్యూ మార్చాలి అంటే నేను అగైన్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నేను మార్చుకుని మళ్ళీ రన్ చేస్తే తప్ప నాకు వాల్యూ మారట్లేదు. ఇలా కాదు. ఓకే,
ఇలా కాకుండా డైనమిక్గా ఓకే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఇలా రన్ అయ్యేటప్పుడు ఇక్కడే వాల్యూ ఇచ్చుకుని ఓకే ఇక్కడే క్యాలిక్యులేషన్ చూసుకునేలా పెట్టాలి అంటే కనుక దానికి ఒకటి ఉన్నది. ఓకే సో మనకి ప్రింట్ అనేది ఏంటి, ప్రింట్ అనేది ప్రీడిఫైన్డ్గా మనకి పైథాన్ వాడు ఇచ్చింది. ఓకే ప్రింట్ అనేది ఒక ఫంక్షనాలిటీ పైథాన్ వాడు ఇచ్చింది. అలాగే మనకి ఈ వాల్యూని డైనమిక్గా తీసుకోవాలి అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకే సో దీనికన్నా ముందు చిన్న ప్రోగ్రామ్ చేద్దాం, అంటే ఇది కొంచెం డైరెక్ట్గా కన్ఫ్యూజింగ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాల్యూని నేను నేమ్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. నేమ్ అనేది ఒకటి తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ ఏదో ఒక పేరు ఇచ్చేసాను. నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే నాకు ఏం రావాలి అంటే హాయ్ రోహిత్ అని రావాలి. సో ఫార్మాటెడ్ స్ట్రింగ్ హాయ్ రోహిత్ అనేది నేమ్లో ఉంది కాబట్టి హాయ్ రోహిత్, వెల్కమ్ టు ది పైథాన్ క్లాస్. ఓకే వెల్కమ్ టు ది పైథాన్ క్లాస్ రన్ చేస్తే ఏమొస్తుంది, హాయ్ రోహిత్ అనే వస్తుంది. హాయ్ రోహిత్ వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు నేను ఈ నేమ్ని డైనమిక్గా ఇవ్వాలనుకో సో దానికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ ఇవ్వడం మానేసి మనం ఇన్పుట్ అనే ఒక మెథడ్ ఉంది. జస్ట్ లైక్ ప్రింట్ ఎలా ఉందో ఇన్పుట్ ఒకటి ఉంది. ఇన్పుట్కి ఓపెన్ బ్రాకెట్ క్లోజర్ బ్రాకెట్ ఓకే ఇన్పుట్. ఓకే ఇక్కడ హాయ్ రోహిత్ ఇంకా పేరు ఏమి ఇవ్వలేదు కదా. ఈ ఇన్పుట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం రన్ చేసినప్పుడు మనల్ని వాల్యూ అడుగుద్ది అనమాట. అంటే మనం వాల్యూ ఇచ్చే వరకు వెయిట్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ అనేది వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, నార్మల్ కేసులో ఏం జరుగుతుంది, జస్ట్ రన్ చేయగానే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అదే ఇన్పుట్ అనేది ఒక మెథడ్ ఏం చేస్తుంది అంటే మనం ఒకటి ఇన్పుట్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసామనుకో ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా, మనకి ఏమీ కనిపించట్లేదు. బట్ ప్రోగ్రామ్ మనం రాసాం కాబట్టి మనకు మాత్రమే తెలుసు ఇక్కడ ఒక ఇన్పుట్ అడుగుతుంది అని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా అని ఇచ్చాను అనుకో. ఓకే నేను ఏదైతే ఇస్తానో అది తీసుకుని నేమ్లోకి సేవ్ చేస్తూ ఉంటుంది. నేను ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టగానే ఏమైంది, హాయ్ అలెక్సా వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్. ఓకే బట్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. నేను ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ అంటే మన ఫ్రెండ్స్కి ఏదైనా నేను ఒక ప్రోగ్రామ్ చేశాను నువ్వు రన్ చేసేస్తా నీకు వచ్చేస్తుంది అంటే ప్రోగ్రామ్ రన్ చేయగానే బ్లాంక్ అనిపిస్తుంది, వాడికి ఏం అర్థం కాదు, అసలు ఎందుకో ప్రోగ్రామ్ అన్నది అర్థం కాదు. రాసింది మనం కాబట్టి ఒక పేరంటూ ఇవ్వాలి అని చెప్పి మనకు తెలిసింది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని ఇచ్చామనుకో, హాయ్ గూగుల్ వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్ అని చెప్పి అన్నది. సో ఇలా కాకుండా అవుట్పుట్ మీద ఇది ఎంటర్ చెయ్యి అని చెప్పాలి అంటే దీనికి ఇన్పుట్కి ఒక పారామీటర్ ఇవ్వాలి. సో మనము పారామీటర్ అంటున్నామంటే ఇక్కడ ఈ బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే ఇస్తామో దాన్ని పారామీటర్ అని చెప్పి కూడా అంటాం అనమాట. సో దానికి ఏం చెప్పాలి అంటే ఇన్పుట్ అనేది బ్లాంక్గా ఉండకుండా ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి కాలన్ స్పేస్ ఇచ్చేసాం అనుకో. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే బ్లాంక్ స్క్రీన్ చూపించకుండా ఇక్కడ ఏది ఇచ్చామో అది చూపిస్తుంది. ఓకే సేవ్ చేసి నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏం చేసింది, ఓన్లీ ఇన్పుట్ ఇస్తే మనకి ఇక్కడ ఏమీ కనిపించలేదు, ఇది ఒక బ్లాంక్ స్క్రీన్. అంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే అంటే మనకైతే తెలుసు కాబట్టి అవతల వాళ్ళకి ఏం చేయాలన్నది తెలియదు. కానీ ఇక్కడ ఏమొస్తుంది, మనం ఒక మీనింగ్ఫుల్గా ఒక టెక్స్ట్ అనేది చూపిస్తున్నాం. ఏం చూపిస్తున్నాం, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి చూపిస్తున్నాం. సో ఇక్కడ నాకు అర్థమైంది, ఓహో పేరు ఎంటర్ చేయాలి కదా అని చెప్పి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ థామస్ అని ఎంటర్ చేశా. ఓకే ఎంటర్ కొట్టగానే హాయ్ థామస్ వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్. మళ్ళీ రన్ చేస్తా అంటే మళ్ళీ రన్ చేసిన ప్రతిసారి నేను కొత్త వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఇందులో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఇంతకుముందు a+b² చేసినప్పుడు రన్ చేసిన ప్రతిసారి అదే అవుట్పుట్ వచ్చింది. బట్ వాల్యూ చేంజ్ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ప్రోగ్రాంలోకి వెళ్ళి ఏ వాల్యూ బి వాల్యూ మార్చుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడ నాకున్న ఫెసిలిటీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాము నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు
ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. దీనికి నేను ఒక ప్రోగ్రామ్ రాశాను చూసుకో అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ పూజితే ఉన్నాడు, ఎంటర్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ చేయగానే పూజిత్ అతని నేమ్ ఇస్తాడు. సో అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇది బాగుంది. సో ఇదే ప్రోగ్రామ్ని మాడిఫై చేయకుండా మళ్ళీ మనకి తన్మయ్ వచ్చాడు. సో తన్మయ్ కూడా నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఇది జస్ట్ నేను మళ్ళీ రీరన్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో పేరెంట్ చేయమంటే తన్మయ్. ఓకే, ఏమొచ్చింది? హాయ్ తన్మయ్, వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్. ఓకే, సో దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇన్పుట్ మెథడ్ వల్ల ఉపయోగం ఏంటి? మనకి ప్రోగ్రామ్ని మాడిఫై చేయకుండా అవుట్పుట్ నుంచే, అవుట్పుట్ స్క్రీన్ మీదనే మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ విచ్ ఈస్ గివింగ్ సమ్ రిజల్ట్, సమ్ ప్రింటింగ్ విచ్ we are written here. ఓకే, సో ఇది ఈ ఇన్పుట్ అనే దాని వల్ల ఉపయోగం. ఇప్పుడు మనము ఇంతకు ముందు ప్రోగ్రామ్కి వెళ్తే కనుక, ఓకే, సో మళ్ళీ ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్కి వెళ్దాం. అదర్వైజ్ మనకి ఇది క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ సింపుల్గా అయిపోవడానికి ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్కి వెళ్దాము. సో ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్కి వెళ్ళి ముందు జస్ట్ ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చూపిద్దాం. సో ఎలా అంటే ప్రింట్, ఓకే, వెల్కమ్ టు ది క్లాస్. ఓకే, వెల్కమ్ టు ది క్లాస్ చెప్పి, సో ఒక నెంబర్ తీసుకోవాలి కదా, ఫస్ట్ నెంబరు. ఎడిషన్ ఆఫ్ 2 numbers చేయాలి అంటే కనుక, లేకపోతే వెల్కమ్ టు ది ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్, ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా. జనరల్గా అయితే మనం ఏమి ఇచ్చేస్తున్నాము, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తున్నాం. బట్ ఐ వోంట్ గివ్ ద డైరెక్ట్ వాల్యూ హియర్. నేను ఫస్ట్ నెంబర్ని నేను అవుట్పుట్ స్క్రీన్ నుంచి తీసుకోవాలి. సో దానికి మనకున్న ఫంక్షన్ ఏంటి? ఇన్పుట్. ఇన్పుట్ బ్రాకెట్లో, ఓకే, సో ఇన్పుట్. ప్రస్తుతానికి నేను టెక్స్ట్ ఏమి ఇవ్వట్లేదు. సో సెకండ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా ఇన్పుట్. ఓకే, ఇన్పుట్. ఇక్కడ మనం ప్రింట్ ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. ఓకే, ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్. మన ఎడిషనే కదా కావాల్సింది. ఇక్కడ మనం రన్ చేసామనుకో, ఏమైంది? వెల్కమ్ టు ద ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ అని చెప్పి వచ్చింది. బట్ ఇక్కడ మనం చేసింది ఏంటి? ఇక్కడ ఇన్పుట్లో ఏదైనా టెక్స్ట్ ఇచ్చామో మనం? ఏమి ఇవ్వలేదు. కాకపోతే మనకు మాత్రమే తెలుసు అక్కడ నెంబర్ ఇవ్వాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 and 30 ఇచ్చాను అనుకో, నార్మల్గా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? 50 రావాలి. బట్ ఇది ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఏమొచ్చింది? 20, 30 ఇది వచ్చింది. ఓకే, సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ టెక్స్ట్ పెడదాం. ఓకే, ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నంబర్. ఓకే, ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ దానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నంబర్. ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నంబర్. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇది ఒక మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు సో వెల్కమ్ టు ద ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్, ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. సో నాకు ఈ లైన్ చూడగానే నాకు అర్థమవుతుంది, ఓకే ఒక నెంబర్ ఇవ్వాలన్నమాట అని చెప్పి. సో నేను 30 అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ కొట్టగానే ఏమైంది? ప్లీజ్ ఎంటర్ ద సెకండ్ నెంబర్. ఓకే, 40 ఇచ్చాను. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇట్ షుడ్ గివ్, నేను ఎందుకంటే ఫస్ట్ నెంబర్లో సేవ్ చేస్తున్నాను, సెకండ్ నెంబర్లో సేవ్ చేస్తున్నాను. ప్రింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అంటున్నాను. ఆబ్వియస్గా ఇట్ షుడ్ గివ్ 70. బట్ ఇక్కడ ఏమవుతుంది? 30, 40 అంటే పక్కన ఇస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది? ఇండైరెక్ట్గా దీన్ని కన్కాటినేట్ చేస్తుంది. అంటే మన కన్కాటినేషన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుద్ది? ఈ రెండు స్ట్రింగ్స్ అయినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుద్ది. బట్ నేను ఎంటర్ చేసింది 30, 40 కదా. ఇట్ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ నెంబర్ కదా. ఓకే, నెంబర్ కాబట్టి నాకు 70 రిజల్ట్ ఇవ్వాలి కదా. మరి ఇలాగ ఎందుకు ఇచ్చింది అంటే చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే మనకి నిన్న మాట్లాడుకున్న ఫంక్షన్ ఏముంది? ప్రింట్
ఓకే, నేను టైప్ ఫస్ట్ నెంబర్కి వచ్చిన వాల్యూ ఏ టైప్ ఉన్నదో చెక్ చేయాలి. మనకున్న మెథడ్ ఏంటి, టైప్ ఆఫ్ ఫస్ట్ నెంబర్, ఓకే. ఫస్ట్ నెంబర్ టైప్ ప్రింట్ చేయాలి, సెకండ్ నెంబర్ టైప్, అసలు ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సెకండ్ నెంబర్, టైప్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఎందుకంటే ఇవి ఏ టైప్ వస్తున్నాయో తెలిస్తేనే కదా మనకి ఇక్కడే రిజల్ట్ ఇలాగ ఎందుకు వస్తుంది అని చెప్పి అర్థమవుద్ది. సో మనం చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 + 12 ఏమొచ్చింది, 45ది 12ది ఫస్ట్ నెంబర్ది సెకండ్ నెంబర్ది రెండిటిది కూడా స్ట్రింగ్ STR అని చెప్పి మనకి వచ్చింది. ఓకే, సో ఇన్పుట్ అనే ఫంక్షను బయట నుంచి వాల్యూ తీసుకున్నప్పుడు అది ఎలా తీసుకుంటుంది, ఏది ఇచ్చినా సరే అది స్ట్రింగ్లా కన్సిడర్ చేస్తుంది. సో స్ట్రింగ్లా కన్సిడర్ చేసి స్ట్రింగ్ వాల్యూనే దీనికి ఇస్తుంది. ఓకే, స్ట్రింగ్ వాల్యూనే ఇస్తుంది కాబట్టి ఇవి రెండు స్ట్రింగ్స్ కాబట్టి ప్లస్ ఎడిషన్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ విల్ బికమ్ కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే ఏంటి, ఒకదాని పక్కన ఒకటి జాయిన్ అయిపోయి వస్తుంది తప్పితే ఇట్ వోంట్ గివ్ అ యాక్చువల్ ఎడిషన్ వాల్యూ. ఓకే, యాక్చువల్ ఎడిషన్ రిజల్ట్ అనేది ఇవ్వదు. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి, సో ఇది బై డిఫాల్ట్ ఏది ఇచ్చినా సరే స్ట్రింగ్ లా తీసేసుకుంటుంది. మరి దీనికి సొల్యూషన్ హలో, డబుల్ కోట్స్ రిమూవ్ చేయాలి ఇక్కడ ఇది అంటున్నావా? అనుకుంటా సార్. చెప్తాను. ఓకే, ఇన్పుట్ అనే మెథడ్ నువ్వు ఎలాగిచ్చినా సరే స్ట్రింగే తీసుకుంటుంది, అది దాని డిఫాల్ట్ ప్రాపర్టీ. ఓకే, మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన దాన్ని మనకి నచ్చినట్టు కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో స్ట్రింగ్ వస్తుంది కదా మనకి, స్ట్రింగ్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలి. దీన్నే మనం ఏమంటాము అంటే టైప్ కాస్టింగ్ అంటాం. అంటే స్ట్రింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా. ఓకే, టైప్ కాస్టింగ్ అనేది ఏంటి అంటే ఓకే, కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ డేటా టు అనదర్ టైప్. ఓకే, ఇక్కడ మనకి స్ట్రింగ్ వస్తుంది కదా బై డిఫాల్ట్, దీని ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఒక మెథడ్ ఉంది, సింపుల్ ఇంట్ అనేది ఉంది కదా, ఇంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, అందులో ఇది పెట్టేసుకోవచ్చు. ఓకే, వచ్చి వాల్యూ నేను ఏం చేస్తానంటే ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసేస్తున్నాను. సో సింపుల్గా ఇక్కడ ఇప్పుడు మనకి ఇన్పుట్ ఆఫ్ ఇందులో ఏదైతే ఇక్కడ వాల్యూ ఇది ఇస్తామో అది స్ట్రింగ్లా తీసుకుని ఆ స్ట్రింగ్ని ఇది ఇంటిజర్లో కన్వర్ట్ చేసి ఇంటిజర్ వాల్యూని ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను కన్వర్ట్ చేయగానే చూడు మామూలుగా ఇది ఇంటూ ఇది స్ట్రింగ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఎక్స్పెక్టెడ్ టైప్ ఇంట్ గాట్ స్ట్రింగ్ అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ ఇంటిజర్ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా, సో సెకండ్ నెంబర్ కూడా కన్వర్ట్ చేయాలి, స్ట్రింగ్కి ఇంటిజర్కి ఎడిషన్ నాట్ పాసిబుల్ అంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా టైప్ని మనము ఓకే మనం కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఇది. ఓకే, సో ఇంటిజర్లోకి నేను ఇన్పుట్ ఏదైతే రిటర్న్ చేస్తుందో బయట నుంచి ఏదైతే వాల్యూ అది తీసుకుంటుందో దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తున్నారు. ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలంటే మనం వాడాల్సింది ఇంట్ ఆఫ్. ఈ బ్రాకెట్లో నేను ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 30 అని చెప్పి డబుల్ కోట్స్ వేస్తే యాక్చువల్గా 30 విత్ డబుల్ కోట్స్ ఇది స్ట్రింగ్, కానీ ఇంట్ అని చెప్పి నేను కన్వర్ట్ చేశాను అనుకో, విచ్ విల్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఎ యాక్చువల్ 30 యాజ్ ఎ నెంబర్. ఓకే, సో అదే మనం రాసింది ఇక్కడ. సో ఇక్కడ కానీ దీన్నే ఏమంటాం మనము, ఇక్కడ ఇచ్చి స్ట్రింగ్ అనే టైప్ని మనం ఇంట్ అనే టైప్కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి, సో వీఆర్ కన్వర్టింగ్ వన్ టైప్ టు అనదర్ టైప్ కాబట్టి దాన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే, కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ డేటా టు అనదర్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది అలాగే ఉంచేసాం కదా, దీన్ని చెక్ చేద్దాం. సో సేమ్ వాల్యూస్ ఎంటర్ చేద్దాము, 45 12. ఇక్కడ ఏమైంది, ఇక్కడ చూస్తే ఇంతకు ముందు మనం టైప్ ప్రింట్ చేసినప్పుడు దానికి STR స్ట్రింగ్ అని వచ్చింది. ఓకే, స్ట్రింగ్ అని వచ్చింది. ఎడిషన్ క్యాలిక్యులేషన్ కూడా మనకి కన్కాటినేషన్ అయింది ఇన్స్టెడ్ ఆఫ్ ఎడిషన్, డైరెక్ట్ ఎడిషన్. ఇక్కడ మనకి ఏమైంది, ఇవి ఇంటిజర్లో కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి నేను టైప్ చెక్ చేసినప్పుడు బోత్ కేమ్ ఇంటూ టైప్ ఇంట్ అండ్ మనకి రిజల్ట్ కూడా
ఎగ్జాక్ట్ 45 + 12 57 అని చెప్పి వచ్చింది. ఓకే, మనం ఇన్పుట్ ఫంక్షన్ వాడినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్పుట్ మెథడ్ విల్ గివ్ ఎనీ వాల్యూ యాజ్ అ స్ట్రింగ్. ఓకే, ఇన్పుట్ మెథడ్ అనేది ఇన్పుట్ మెథడ్ ఆర్ ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్ విల్ రిటర్న్ any value in string format, string type. ఓకే, స్ట్రింగ్ టైప్ మనం దాన్ని టైప్ కాస్టింగ్ ద్వారా కన్వర్ట్ చేసుకుని మనకు తగ్గట్టు వాడుకోవాలి. ఓకే, సో ఇది మీరు ఒకటే, ఈ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ మనకి బయట నుంచి అవుట్పుట్ నుంచి మనం వాల్యూస్ తీసుకోవాలి అంటే కనుక ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడాలి. ఇన్పుట్లో మనం ఇది ఎందుకు ఇస్తున్నాము అంటే, సో మనకు రన్ చేసినప్పుడు స్క్రీన్ మీద కనిపించాలి కదా, ఏం చేయాలో గైడ్ చేయాలి కదా, ప్రోగ్రామ్ అనేది గైడ్ చేయాలి కాబట్టి ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని చెప్పి ఇస్తాము. సో ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇది. సో మీరు ఈ ప్రోగ్రామ్ని రెఫరెన్స్గా తీసుకొని, ఓకే, మనం ఆల్రెడీ a+b² ఇది ఇచ్చుకున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ని చేయొచ్చు. అండ్ వాల్యూస్ a, b వాల్యూస్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబరు, ప్లీజ్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ని ఏబీలో స్టోర్ చేసుకుని, ఏబీలో వచ్చిన నెంబర్తో మీరు ఈ ఫార్ములా ఇందాక రాసినట్టు మీరు ఫార్ములా రాసుకుని, ఓకే, మీకు ఫార్ములా కావాలంటే ఇలా రాసేసుకోవచ్చు కదా. ఎలాగ క్లాస్ రికార్డెడ్ కాబట్టి మీరు మళ్ళీ చూసుకోవచ్చు. ఓకే, a *2 ఓకే ప్లస్ b *2 ప్లస్ 2 a b అంటే a² + b² + 2ab ఇలా. అండ్ ఏదైనా ఫార్ములా, చిన్న ఫార్ములాలు ఏమన్నా తీసుకుని సరదాగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఓకే, టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్ అనేది దేనికి ఉపయోగపడుద్ది, ఓకే, స్ట్రింగ్కి ఇంటిజర్కి మధ్య మనం ఎడిషన్ చేయొచ్చా చేయకూడదా, ఓకే, స్ట్రింగ్కి ఇంటిజర్కి మధ్య మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేస్తే ఏమవుద్ది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో అండ్ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇవన్నీ ఒకటే లైన్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్. ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి డిపెండ్ అయ్యి లేవు. ఓకే, సో దీని మీద ఇది డిపెండ్ అయ్యి, దీని మీద ఇది డిపెండ్ అయ్యి ఏం లేవు. ఓకే, సో నేను ఇలాగ ఇచ్చాను అనుకో, అదేం అర్థం చేసుకుంటుంది అంటే దీని మీద ఈ స్టేట్మెంట్ డిపెండ్ అయ్యిందేమో, కరెక్ట్గా లేదు అని చెప్పి అది అక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇండెంట్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అని చెప్పి. ఓకే, అన్లెస్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఈజ్ పేరెంట్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్ వీ కెనాట్ యూజ్ ద ఇండెంటేషన్. ఇండెంటేషన్ యూటిలైజ్ చేసిన స్టేట్మెంట్స్ మనకి నెక్స్ట్ వస్తాయి. ఓకే, ప్రస్తుతానికి మీరు ఇండెంటేషన్ అనేది ఫస్ట్ లైన్లో ఇలాగే స్పేస్లు ఇవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్లు మనం ఏం చెప్పుకున్నాము, ప్రింట్లో నార్మల్ ప్రింట్ ఒకటి చెప్పుకున్నాము, అండ్ ఫార్మేటెడ్ ప్రింటింగ్ కూడా చెప్పుకున్నాము ఎఫ్ కొటేషన్స్ ఉపయోగించి. ఓకే, సో ఇండెంటేషన్ గురించి చెప్పుకున్నాము, అండ్ మల్టిప్లికేషన్ విత్ స్ట్రింగ్ అండ్ ఇంటిజర్ చెప్పుకున్నాము, సో ఎడిషన్ చెప్పుకున్నాము, అండ్ ఇన్పుట్ బయట నుంచి ఇన్పుట్ తీసుకోవడం చెప్పుకున్నాము, చిన్న ఫార్ములా చేయడం చెప్పుకున్నాము, సో టైప్ కాస్టింగ్ కూడా చెప్పుకున్నాము. ఓకే, సో అండ్ ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా? ఉంటే కనుక మీరు చెప్పొచ్చు, అడగొచ్చు. ఎందుకంటే ఎలాగ 9:17 వరకు అయిపోయింది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద న్యూ టాపిక్, ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్ వీ కెన్ డిస్కస్. మ్యూట్లో ఉన్నారా అందరూ? ఓకే ఓకే
సరే సార్ చెప్పు చెప్పు తన్మయ్ చెప్పు. అదే ఒకసారి స్లైడ్ లో నెంబర్ కాదు ఇప్పుడు ఇంటి అన్నారా సార్, ఇది ఇప్పుడు 15 కాడ A+B ఫామ్ కావాలన్నారు. ఇప్పుడు ఫామ్ లో తీరు ఆన్సర్ ఇచ్చేస్తా. ఫార్ములా కొడితే ఆన్సర్ ఇచ్చేస్తుందనా? ఓకే ఓకే, సింధు ఒక క్వశ్చన్ అడిగింది అండ్ తన్మయ్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ మనం తన్మయ్ది క్వశ్చన్ చూద్దాము. ఫార్ములా అంటే మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కొద్దిసేపు పక్కన పెడదాము. ఇందులో ఓకే లేదంటే కొంచెం నెక్స్ట్ ప్రోగ్రామ్ తీసుకుందాము. న్యూ పైథాన్ ఫైల్. ఓకే టెస్ట్. ఓకే, సో ఇప్పుడు అన్నది ఏంటంటే మనకి A+B² ఫార్ములా మనకి అంటే నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక మనం వాల్యూస్ పెట్టుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. అదే కంప్యూటర్ చేత చేయించాలి అనుకున్నాం అనుకో, మనం ఏం చేయొచ్చు అంటే A+B² ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి? A1 B1 ఉంది. సో ఏకి వాల్యూ తీసుకోవాలి అంటే మన ఇష్టం, వాల్యూ తీసుకుంటాం, బికి వాల్యూ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ ఏమవుద్ది? రిజల్ట్ అనేది మన ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏ ఫార్ములా ఇస్తే ఆ ఫార్ములా. సో ఇప్పుడు A² మనం ప్రోగ్రామింగ్లో ఎలా డినోట్ చేస్తాము? A**2 అంటాము. ఓకే, ప్లస్ A², B²కి B**2 అంటే ఎక్స్పోనెన్షియల్ కదా, ప్లస్ 2 ఇంటూ A ఇంటూ B. ఇదే కదా మన ఫార్ములా. ఓకే, A² ప్లస్ B² అంటే మనం ఇంకా క్లారిటీగా ఉండాలి అంటే దీని ఒక బ్రాకెట్లో పెట్టుకుందాం, దీని ఒక బ్రాకెట్లో పెట్టుకుందాం, దీని ఒక బ్రాకెట్లో పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ ఏం చేస్తాను? రిజల్ట్, ప్రింట్ రిజల్ట్ చేస్తాను. ఇక్కడ అంటే నేను కంప్యూటర్ చేత ఏం అడుగుతున్నాను? నేను ఆల్రెడీ కోడ్ రాసేసాను. ఇక్కడ మనం ఏది రాస్తామో అదే క్యాలిక్యులేషన్ జరుగుద్ది అనమాట. ఇప్పుడు ఏకి వాల్యూ తీసుకోమన్నాను 20, బికి వాల్యూ తీసుకోమన్నాను, తర్వాత ఏం చేయమన్నాను? ఈ క్యాలిక్యులేషన్ చేయమన్నాను. అంటే ఒక ఫార్ములా అనేది రాశాను. నేను ఏం రాశాను? A² ప్లస్ B² ప్లస్ 2AB. సో ఇది ఈ లైన్కి వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? బిలో ఎంత వాల్యూ ఉంది? 30 ఉంది. ఇంటూ ఏలో ఎంత వాల్యూ ఉంది? 20 ఉంది. ఇంటూ 2 ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్లస్ B² అంటే 30² ప్లస్ A² అంటే ఏలో ఎంత ఉంది? 20² ఓకే, ఈ మొత్తం రిజల్ట్ని ఈ ఎండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ది రిజల్ట్ని ఏం చేస్తుంది? ఈ రిజల్ట్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాము? జస్ట్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పి అన్నాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అంటే ఇందులో ఏది వచ్చిందో అది మనకి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామింగ్లో ఏంటి అంటే మనకి ఏది కావాలో మనమే రాసుకోవాలి. ఓకే, అది ఆటోమేటిక్గా ఏది ఇవ్వదు అనమాట. సో మనకి A+B² కావాలి, వాల్యూ కావాలి అంటే కనుక ఆ ఫార్ములా మనమే ఇక్కడ డిఫైన్ చేయాలి. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేసి పెట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను A-B² కావాలన్నాను అనుకో, ఇక్కడ మైనస్ పెట్టుకుంటాను. ఓకే, జస్ట్ ఫార్ములా మనమే రాసుకోవాలి. బట్ వాల్యూస్ అనేవి వేరియబుల్స్ తగ్గట్టు మనం ఇచ్చుకుని రిజల్ట్ అంటే కనుక మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇదే వాల్యూని నేను డైనమిక్గా ఇచ్చుకోవాలనుకో ఏం చేస్తాను? నేను ఇన్పుట్లోంచి తీసుకుంటాను. ఓకే, ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ ఇది మళ్ళీ ఇది స్ట్రింగ్లోకి వస్తుంది కదా. సో నేను ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇందులో కన్వర్ట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా డైనమిక్గా తీసుకుంటా, డైనమిక్గా ఇన్పుట్, ఎంటర్ ద సెకండ్ నెంబర్, హెల్పింగ్ టెక్స్ట్ ఇచ్చుకున్నాను, ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని ఎలాగైనా వాడుకోవచ్చు, ఇది డైనమిక్ కదా. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ A, B వాల్యూలో నాకు
3 4 అనుకో. సో a² + b² - 2ab. ఓకే, దీని వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు ప్లస్ పెట్టుకుందాం. ఓకే, సో అదే 3, 4. ఓకే, 3 + 4 7, 7² 49. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ మారింది. నేను మళ్ళీ వేరే నెంబర్లు ఇచ్చుకోవాలని అనుకున్నాను అనుకో, సింపుల్గా నేను రీరన్ చేస్తాను. రీరన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10, 2 ఇచ్చుకున్నాను అనుకో, 10 + 2 ² 144. అంటే a+b² ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఈ రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది కదా. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఒక a+b² ఫార్ములాకి రిజల్ట్ ఇచ్చి ప్రోగ్రామ్లా ఉపయోగపడుతుంది అనమాట. ఈవెన్ మనము అంటే ప్రోగ్రామింగ్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, మన సింపుల్ క్యాలిక్యులేటర్ ఉందనుకో, అందులో మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, రెగ్యులర్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. మనకు బటన్లు ఇచ్చేస్తారు నెంబర్తో. ఇన్పుట్కి ఏమిస్తారు, బటన్లు ఇచ్చేస్తారు. బటన్లు ఇప్పుడు 10 అనుకో, 10 కొట్టేసి ఇంటూ బటన్ కొట్టేసి మనం ఏం చేస్తాం, 2 ఇచ్చామనుకో, 10 × 2 రిజల్ట్ వచ్చేది. సేమ్ వే అంటే ఇటువంటి ప్రోగ్రాంలే మన క్యాలిక్యులేటర్లో కూడా రన్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకనే మనకి స్క్రీన్ మీద రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి రియల్ టైంలో ఈ ప్రోగ్రామింగ్ అనేది అటువంటి డివైజులు తయారు చేయడానికి, అటువంటి డివైజుల్లో ఫంక్షనాలిటీ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో అది అటువంటి పెద్ద రాయాలి అంటే బేసిక్గా ఇటువంటివన్నీ మనం నేర్చుకుని ఆ తర్వాత అటువంటి వాటికి వెళ్తాం అనమాట. ఓకే, రియల్ టైంలో ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ప్రోగ్రామింగ్ అక్కడ ఉపయోగపడుతుంది. సో ఏదైనా సరే మనం రాసి మన స్టేట్మెంట్ ఏదైతే రాస్తామో దాన్ని బట్టే మన రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తప్పు పెట్టేశాను అనుకో, a² బదులు b² బదులు b × 2 పెట్టేశాను అనుకో, రిజల్ట్ కూడా దానికి తగ్గట్టే వస్తుంది. ఓకే, 10, 2. ఇది యాక్చువల్లీ a² + b² కాబట్టి రెండింటికి పెద్ద తేడా లేదు కదా. ఓకే, 10, 2. ఇక్కడ మనకి రిజల్ట్ అనేది రాంగ్ వచ్చింది. సో ఏదైనా సరే మనం రాసుకోవాల్సిందే. ఓకే, సో అర్థమైందా తన్మయ్? అంటే మనం ఇప్పుడు నీకు ఇంకొక ఫార్ములా రాసుకోవాలనుకున్నాం అనుకో, కొత్త ఫార్ములా, దీని పేరేం పెట్టుకోవచ్చు, a+b² ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టుకోవచ్చు. వేరేది ఏదన్నా లీనియర్ ఎక్స్ప్రెషన్ కానీ వేరే ఎక్స్ప్రెషన్ ఏదన్నా పెట్టుకోవాలనుకో, దానికి కూడా సరదాగా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఓకేనా? సరే, ఏది సో ఇంట్ అనేది ఎందుకు అంటే, ఇంతకుముందు ప్రోగ్రాంలో చెప్పుకున్నాం కదా, ఈ ఇన్పుట్ అనేది మనం ఏదైనా నెంబర్ ఇచ్చినా కూడా ఇక్కడ అది టెక్స్ట్లా తీసేసుకుంటుంది, అంటే స్ట్రింగ్లా తీసుకుంటుంది. స్ట్రింగ్లా తీసుకున్నప్పుడు స్ట్రింగ్కి మనకి ఇది వర్కౌట్ అవ్వదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఇంట్ తీసేసి రన్ చేద్దాం. ఇంట్ తీసేసి వాల్యూలు ఇచ్చాను అనుకో, ఇంట్ తీసేసి వాల్యూలు ఇచ్చేసాను. ఓకే, కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్కి ఇంటిజరే కావాలి, కానీ ఇక్కడ ఇదే చెప్తుంది, ఎక్స్పెక్టెడ్ టైప్ ఇంట్ గాట్ స్ట్రింగ్ ఇన్స్టెడ్. ఎందుకు అంటే ఈ ఇన్పుట్ అనే ఫంక్షన్ బయట నుంచి మనం ఏమి ఇచ్చినా కానీ బై డిఫాల్ట్ మనకి స్ట్రింగ్లా తీసుకుంటుంది. ఓకే, స్ట్రింగ్ లాగే తీసుకుంది, డేటా టైప్ స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది ఏది ఇచ్చినా సరే. సో మనకు కావాల్సింది ఏంటి, ఇంట్. మనం ఏం చేయాలి, ఈ స్ట్రింగ్లా వచ్చిన డేటాని ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. ఈ కన్వర్ట్ చేయడానికి ఎడిషనల్గా ఒకటి పెట్టాలి దీనికి. సో లేదు, ఇలా ఏబీసీలకి డైరెక్ట్గా ఇక్కడ కన్వర్షన్ ఇవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ b ఉంది కదా, నేను a_ అంటే కొత్త వేరియబుల్ నాకు మీనింగ్ఫుల్గా ఉండడానికి a_int అని రాసుకున్నాను. సో ఇంట్ ఆఫ్ a. ఓకే, ఇప్పుడు bని కూడా ఇంటిజర్, b_int ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ b. ఓకే, ఇప్పుడు ఏమైంది, a అనేది ఇంటిజర్లోకి మారింది, b అనేది ఇంటిజర్లోకి మారింది. ఇది యాక్చువల్గా స్ట్రింగ్స్. ఇక్కడ నేను వాడుకునేవి కూడా ఏబీలు డైరెక్ట్గా వాడకుండా a b ఇక్కడ కూడా a b. ఎందుకు అంటే ఇక్కడ వచ్చే వాల్యూస్ స్ట్రింగ్ వస్తాయి అన్నమాట. అంటే కొంచెం అర్థమయ్యేలా
రాసుకోవాలి అంటే మనం ఇలా వేరియబుల్ నేమ్స్ ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. కొంచెం మీనింగ్ఫుల్గా ఇక్కడ ఏం జరుగుతుంది ప్రోగ్రామ్ చూడగానే అర్థం కావాలి అంటే. ఓకే, ఇక్కడ ఇన్పుట్లోంచి వచ్చింది స్ట్రింగ్స్ వస్తాయి. మనము ఈ స్ట్రింగ్ని మనకి స్ట్రింగ్స్తో మనం క్యాలిక్యులేషన్ చేయలేం కదా, క్యాలిక్యులేషన్ చేయలేదు కాబట్టి ఈ స్ట్రింగ్స్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేస్తేనే అవి యాక్చువల్ నెంబర్స్ అవుతాయి. నెంబర్స్ కింద మార్చుకుని నేనేం చేస్తున్నాను, ఈ ఫార్ములాలో ఇన్సర్ట్ చేసుకుంటున్నాను, ఈ ఫార్ములా రిఫర్ చేసుకుంటున్నాను, అండ్ క్యాలిక్యులేషన్ కూడా దాన్ని బట్టే మనకు వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే సేమ్, ఇప్పుడు మనకి 10 ఓకే 2 ఇచ్చామనుకో 144. ఎందుకు అంటే ఇక్కడ మనకి టెస్ట్ చేయాలి అనుకుంటే, నిజంగా అలాగే వస్తున్నాయని టెస్ట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేసుకోవచ్చు, ప్రింట్ ఆఫ్ టైప్ చెక్ చేసుకోవచ్చు. అది ఏ టైప్ వస్తుంది, A_string. ఓకే, సో దీని టైప్ చెక్, దీని టైప్ ఓకే, దీని టైప్ కూడా ప్రింట్ చేద్దాం అంటే నిజంగా అది స్ట్రింగే వస్తుందా లేదా అనడానికి. అట్ ద సేమ్ టైం మనకు ప్రింట్ వీటి టైప్ కూడా చెక్ చేద్దాం. ఇంటిది ఏ టైప్ వస్తుంది, బి ఇంటిది ఏ టైప్ వస్తుంది. అంటే ఇక్కడ పేర్లు అయితే కన్ఫ్యూజ్ పడద్దు, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు. నేను అర్థం అవ్వాలి, కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలని చెప్పి ఇది స్ట్రింగ్లో వస్తుందని చెప్పడానికి ఈ పేరు పెట్టాను అంతే. ఇది ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే కనుక సేమ్ 10 2 ఇచ్చాం కదా. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది నెంబర్ 10 తీసుకుంది, ఇక్కడికి వచ్చింది నెంబర్ 2 తీసుకుంది, తర్వాత ప్రింట్, ఈ ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ ప్రింట్ ఎగ్జిక్యూట్ అయితే దాని వాల్యూ ఏమొచ్చింది, క్లాస్ స్ట్రింగ్. అంటే ఈ ఏ స్ట్రింగ్ అన్నది ఏ టైప్లో ఉన్నది, స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ దీనికి వచ్చింది ఇది స్ట్రింగే. ఆ తర్వాత ఇంటిజర్లో కన్వర్ట్ చేసాం మనం. ఇంటిజర్లో కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ టైప్ చెక్ చేసుకున్నాం, దేనిది, ఏ ఇంటిది బి ఇంటిది. మామూలుగా కన్వర్ట్ చేయలేదు అనుకో ఇవి కూడా స్ట్రింగ్ లాగే ఉంటాయి. సో నేను స్ట్రింగ్ని ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇంటిజర్లో కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది అనమాట. ఇంట్ ఆఫ్ అని చెప్పి ఏదైతే మనం ఇస్తామో అది ఇంటిజర్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇంటిజర్లో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ ఈ ప్రింట్ వాడినప్పుడు నేను ఏ ఇంటి యొక్క టైప్ని ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, ఇంట్ వచ్చింది. బి ఇంటి యొక్క టైప్ కూడా ఇంట్ వచ్చింది. ఇక్కడ ఈ రెండు ఇంటిజర్లోకే వచ్చినాయి కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది నెంబర్తోనే జరిగిపోయింది. రిజల్ట్ అనేది 144 కరెక్ట్. డిజిట్స్ అంటే నెంబర్తో క్యాలిక్యులేట్ చేస్తే ఏ రిజల్ట్ వస్తుందో ఆ రిజల్టే వచ్చింది. ఓకే, సో ఇది క్లియర్ అయ్యేది ఇంట్ అనేది ఎందుకు వాడతామన్నది. సో స్ట్రింగ్ నుంచి ఇంటిజర్లో కన్వర్ట్ చేయడానికి వాడతాం. ఓకే, నెక్స్ట్ సింధు ఒక క్వశ్చన్ అడిగింది, అంటే మనము ఫార్మేటెడ్ స్ట్రింగ్ ఎందుకు వాడాలి అని చెప్పి. ఓకే, సో డైరెక్ట్గా ఇచ్చేయాలి అంటే మనం మామూలుగా ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ టెక్స్ట్ రెండు మిక్స్డ్గా చూపించాలి అంటే కనుక, అంటే నేను టెక్స్ట్లో వాల్యూస్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించేది ది రిజల్ట్ ఆఫ్ 10+2 or else a plus b whole square ఈజ్ అని చెప్పి నా రిజల్ట్ని చూపించాలి. ఎంత వస్తుందో అంత. ఇక్కడ నేను రిజల్ట్లో ఇక్కడ 10 నెంబర్లు ఇచ్చుకున్నాను అనుకో, జస్ట్ ఇక్కడ నాకు నెంబర్లే రావాలి. ఓకే, నెంబర్లు రావాలి, ఇక్కడ నాకు 144 రిజల్ట్ రావాలి. ఇదంతా ఏంటి, ఒక మిక్స్డ్ స్ట్రింగ్. అంటే మిక్స్డ్ స్ట్రింగ్ ఆఫ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం రిజల్ట్ కూడా ప్రింట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇన్ బిట్వీన్ టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. జనరల్గా మనం ఇదే అవుట్పుట్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎఫ్ స్ట్రింగ్ వాడలేదు అంటే కనుక నేను ది రిజల్ట్ ఆఫ్ అని చెప్పి ఓకే కామా ఇక్కడ మనకి ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా. సో ఏ ఇంటూ ఏలో అంటే ఏ ఇంట్ అనేది క్యారీ చేస్తుంది కాబట్టి A_int ఓకే రిజల్ట్ ఆఫ్ ఇక్కడ స్పేస్ ఇచ్చి ఏ ఇంట్ కామా మనకి ప్లస్ ప్రింట్ అవ్వాలి కదా మధ్యలోని ప్లస్ కామా
బి ఇంట్ కామా. సో ఇక్కడ వరకు ఇది అయింది. తర్వాత ఏముంది, ఇక్కడ ఇంకో టెక్స్ట్ ఉంది, హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్కి మళ్ళీ డబుల్ కోట్స్లో హోల్ స్క్వేర్. అంటే నేను దీన్ని ముక్కలు చేస్తున్నాను, పైన ఉన్న టెక్స్ట్ని పార్ట్లు చేసి నేను ఏం చేస్తున్నానంటే డిస్ప్లే చేస్తున్నాను. సో రిజల్ట్ ఎందులో ఉంది, మనకి 144 అన్నది ఈ రిజల్ట్లో వస్తుంది కాబట్టి ఈ వేరియబుల్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఇది రన్ చేసాము అనుకో, ఇప్పుడు ఫస్ట్ 10 ఇచ్చా, ఓకే 2 ఇచ్చా, ఏమైంది, ది రిజల్ట్ ఆఫ్ 10 + 2 హోల్ స్క్వేర్ ఈజ్ 144. ఇప్పుడు ఈ ప్రింట్లు తీసేద్దాము కొద్దిగా కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఓకే, సో జస్ట్ మళ్ళీ రన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వాల్యూస్ తీసుకున్నాను అనుకో, 3, 4 తీసుకున్నాను. ద రిజల్ట్ ఆఫ్ 3 + 4 హోల్ స్క్వేర్ ఈజ్ 49. ఓకే, ఇందాక వచ్చిన అవుట్పుట్టే వచ్చింది. ఓకే, దీన్నే నేను ఇంకోలా ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు, సింపుల్గా నేను ప్రింట్ ఫార్మేటెడ్ స్ట్రింగ్ నేను ఇక్కడ ఇది మొత్తం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు వితౌట్ కామర్స్. ది రిజల్ట్ ఆఫ్, నాకు వేరియబుల్ ఎక్కడెక్కడ వాల్యూ ప్రింట్ అవ్వాలో నేను ఏ ఇంట్లోంచి వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఏ ఇంట్ ప్లస్ బి ఇంట్. ఓకే, ఆ తర్వాత టెక్స్ట్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈజ్. ఓకే, ఇక్కడ రిజల్ట్ కదా, రిజల్ట్ వేరియబుల్లో ఉంది కాబట్టి రిజల్ట్. ఓకే, ఇక్కడ దీనికి మనం డిఫరెన్స్ చూస్తే, ఓకే సేమ్, రెండు కూడా సేమ్ రిజల్ట్ ఇస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 రెండిటి అవుట్పుట్ కూడా ఓకే ఒకటే వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రతి పదానికి డబుల్ కోట్ ఓపెన్ డబుల్ కోట్ క్లోజ్ అండ్ వేరియబుల్ వచ్చింది కాబట్టి కామా వేరియబుల్, అంటే ఇదొక పీసు ఇదొక పీసు ఇదొక పీసు ఇదొక పీసు ఇదొక పీసు. అంటే నేను ఏం చేశాను, టెక్స్ట్ని ముక్కలు చేసి మధ్యలో సెపరేటర్ కామాతో నేను యాడ్ చేసుకుని ఓకే ఇది పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ అదే నేను ఫార్మేటెడ్ స్టేట్మెంట్ వాడాను అనుకో, ఫార్మేటెడ్ స్టేట్మెంట్ వాడాను అంటే కనుక ఫార్మేటెడ్ స్ట్రింగ్ నేను డైరెక్ట్గా రాసేసుకోవచ్చు అన్నీని. నాకు కామాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి, ఇందులోని కామాలు లేదు, క్లమ్జీ లేదు. ఎక్కడైతే నాకు వాల్యూ అనేది డైనమిక్గా ప్రింట్ అవ్వాలో, వేరియబుల్ నుంచి ప్రింట్ అవ్వాలో కర్లీ బ్రేకెట్స్ ఓపెన్ చేసుకుని ఏ ఇంట్ అని ప్లస్, ఇది ప్లస్ అనేది నార్మల్ టెక్స్ట్ కదా, టెక్స్ట్ అలాగే వదిలేసాను, బి ఇంట్ అని హోల్ స్క్వేర్ ఈజ్ రిజల్ట్లో ఉంది కాబట్టి రిజల్ట్ని కర్లీ బ్రాకెట్స్లో పెట్టేసుకున్నాను. ఓకే, ఇక్కడ నాకు డబుల్ కోట్స్ అనేవి ఒకటేసారి ఓపెన్ అయినాయి, ఒకటేసారి క్లోజ్ అయినాయి. అండ్ ఇంకొక హెడేక్ ఎక్కడ తగ్గింది, కామాస్ అనేవి లేవు. ఓకే, ఈ కామాస్ పెట్టుకోవాలి అన్నది లేదు. సో డైరెక్ట్ ఇలా ప్రింట్ అయిపోయింది. ఓకే, సింగిల్ స్టేట్మెంట్లో రాసేసుకున్నాను, కామాస్ హెడేక్ లేదు, కామా సెపరేషన్ హెడేక్ లేదు. అండ్ బ్రాకెట్స్ ఒక్కోసారి మనం మర్చిపోతాం. ఇక్కడ ఎలా మర్చిపోయామనుకో ఏమవుద్ది, దీనికి బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ ఇక్కడ తీసేసి మర్చిపోయి ఇక్కడ పెట్టేసామనుకో ఏమవుద్ది, ఇదొక స్టేట్మెంట్ అవుద్ది, ఇదో స్టేట్మెంట్. అదే మనం ఇక్కడ రన్ చేసుకున్నాం అనుకో 3, 4 ఓకే, దీని అవుట్పుట్ కంప్లీట్గా డిఫరెంట్ వచ్చేసింది. ఇక్కడ ఏ ఇంట్ అనేది డైనమిక్గా ప్రింట్ అవ్వాలి, కానీ మనం ఒక డబుల్ కోట్ అనేది ఒక చోట పెట్టడం మానేసి ఇంకో చోట పెట్టడం వల్ల కన్ఫ్యూజింగ్లో ఏమైంది, ఈ అవుట్పుట్ తేడా వచ్చేసింది, ఈ అవుట్పుట్ అనేది కరెక్ట్గానే వచ్చింది. ఓకే, సో ఈ ఫార్మేట్లో మనం మిస్టేక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇందులో ఇదంతా కరెక్ట్ వే కాదనమాట డిస్ప్లే చేయడానికి. సో ఫార్మేటెడ్ వేలో ఏంటంటే మిస్టేక్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది కూడా రీడబిలిటీ కూడా బాగుంటుంది. ఒక పెద్ద అవుట్పుట్లో గట్రా డిస్ప్లే చేసేటప్పుడు రీడబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అందుకనే ఈ ఎఫ్ స్టేట్మెంట్ ఫార్మేటెడ్ది ఉపయోగం, దీనివల్ల ఉపయోగం ఇది. ఓకేనా, సో అర్థమైందా సింధు?
ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా లేదంటే ఇవాళ క్లోజ్ చేసేద్దామా? సో మీరు ఈరోజు చెప్పినవి మాత్రం మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, వీడియో ఆల్రెడీ రికార్డెడ్ కాబట్టి మీరు ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ కంపల్సరీ మీరు క్లాస్ అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ డేనే, అంటే ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు, లేదంటే నెక్స్ట్ ఉంటే నెక్స్ట్, మీరు రన్నింగ్ నోట్స్ ఎలాగ రాసుకుంటారు కదా, ఇది చూసుకుని కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయలేదు అంటే కనుక మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కొంచెం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళాల్సి వస్తాయి. ఇవన్నీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి. గోయింగ్ ఫార్వర్డ్ మనకు లాజికల్ ప్రోగ్రామ్స్ కొంచెం పెద్ద పెద్ద చేయాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చేటప్పటికి మీరు కాన్సెప్ట్లు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏ రోజుది ఆ రోజే ప్రాక్టీస్ చేసుకోండి. ఇఫ్ నాట్ పాసిబుల్ టుడే, రేపు మార్నింగ్ కానీ లేదంటే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందైనా సరే అట్లీస్ట్ ఒక గంట కూర్చొని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకే, సో 9:38 అయిపోయింది కదా, సో క్లోజింగ్ నౌ. ఏదన్నా డౌట్లు ఉంటే నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంకా ఎక్కువ డౌట్లు వస్తాయి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా డౌట్లు వస్తే మీరు పక్కన రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు నెక్స్ట్ డౌట్లు మీరు అడగచ్చు. మీ దగ్గర ఎర్రర్లు వచ్చినా ఏం వచ్చినా కానీ. ఓకేనా? సో ఓకే దెన్, బాయ్ బాయ్, క్లోజింగ్ ఫర్ ద డే, రైట్? బాయ్.